రాష్ట్రంలో 5 నెలల పాప మీద కూడా 5 నెలల పాప మీద నుంచి కూడా అత్యాచారాలు, ఐదో తరగతి చదివే పాప మీద, నాలుగో తరగతి చదివే పాప మీద, 8 సంవత్సరాల పాప మీద, 9 సంవత్సరాల పాప మీద, 9వ తరగతి చదివే పాప మీద, బహిర్భూమికి పోయిన వాళ్ళ మీద, కాలేజీకి పోయిన వాళ్ళ మీద, మైనర్ల మీద విడిగా అత్యాచారాలు, హత్యలు, రాష్ట్రంలో పూర్తిగా అదుపుదక్కని శాంతి భద్రతలు, ఇటువంటివన్నీ కనుక అసలు సినిమాల్లో కూడా చూడనన్ని దారుణాలు రాజ్యం వెళుతూ ఉంటే, సినిమాల్లో కూడా చూడనివి, అరే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు అని చెప్పి అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తూ ఉంటే, దీని మీద హోమ్ మినిస్టర్ స్పందించిన తీరు చూశారు. షబ్బాష్ మేడం, నిజంగా మామూలుగా అభినందించకూడదు. ఎంత మార్పు మేడం మీరు. బాబా 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 జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, చీమని ఏనుగు పెళ్లి చేసుకున్న అంత చిన్న చీమకు అంత పెద్ద ఏనుగుతో పెళ్లి జరుగుతుంటే అసలు జగన్ ఏం చేస్తున్నాడు? చీమను రక్షించాల్సిన బాధ్యత జగన్ మీద లేదా? ఇంతకు మించి ఇంకా దారుణంగా విమర్శలు చేసిన ఈ మేడం గారు ఒకసారి హోమ్ మినిస్టర్ సీట్లో కూర్చుంటానే మేడం మాట్లాడిన మాటలు ఏంటి తెలుసా? ఆ హత్యలకు, అత్యాచారాలకు కులాలు ఏముంటాయి, పార్టీలు ఏముంటాయి, దానికి పార్టీలకు ఏం సంబంధం? అబ్బాబాబు, మరి ఇంతకుముందు అక్కడ తాగలేదు మేడం గారు. అంటే అవి జరుగుతూ ఉంటే నేను లాఠీ పట్టుకొని తుపాకీ పట్టుకొని పోవాలా? నిజంగానే అసలు అద్భుతం మేడం. నిజమేలేండి, నేను లాఠీ పట్టుకొని తుపాకీ పట్టుకొని పోవాలా అంటున్నారు మేడం గారు. కరెక్టే. హోంశాఖ మంత్రి నోటి నుంచి వచ్చినటువంటి మాటలు లాఠీ పట్టుకొని తుపాకీ పట్టుకొని పోవాలా అంటున్నారు. ఒక్కసారి 5 సంవత్సరాలు జగన్ గారి సర్కారులో ఈ మేడం చేసిన విమర్శలు చూడండి. అసలు విమర్శల దుష్ప్రచారాల మీదనే మేడం ఆ ఫైరు. అబ్బాబాబా, ఒక హోమ్ మినిస్టర్ నుంచి ఏ మాటలు అయితే రాకూడదో అవే మాటలు. ఇది రాష్ట్రం ఈ అకృత్యాల మీద ఒక రాష్ట్రం ఫీల్ అవుతున్న విధానం, ఈ అకృత్యాల మీద ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటలు ఇవి. ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందబ్బా ఆంధ్రప్రదేశ్కి. సరేలే, ప్రజలు సంతోషంగా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ బేసిక్గా నాకు ఒకరికి ఫీల్ కలుగుతుందో చాలా మంది కలుగుతుంది లేని, కానీ మరి మెజారిటీ మ్యాటర్ కదా. జనానికి ఏమైనా చూస్తే చాలా సమ్మగా ఉందో ఏమో నాకు తెలియదు. మరి చాలామంది నోర్లు పడిపోయినాయి కదా, చాలామంది నోర్లు పడిపోయాయి. అబ్బో, మౌన దీక్షలో ఉన్నారు చాలామంది, మౌన దీక్షలు. మరి ఇటువంటి వాళ్ళకు మరి ఎంత అసలు సింహాసనం మీద కూర్చొని పంచభక్ష పరిమాణాలు తిన్నంత ఫీల్ ఉందేమో ఇవన్నీ చూస్తూ ఉంటే, తెలియదు. బట్ హోమ్ మినిస్టర్ యొక్క అత్యద్భుతమైన వ్యాఖ్యలు ఇవి. నేను తుపాకీ పట్టుకొని లాఠీ పట్టుకొని అడుండి నేను చేయాలా? సరే మేడం, మీరు ఏ మాట అంటే అదే కరెక్ట్.